హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు కూడా మనం నవరాత్రి స్పెషల్ ప్రసాదాల రెసిపీస్లో ఒకటైనటువంటి చక్కెర పొంగల్ని తయారు చేసుకుందాం. ఈ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా బాండీ పొయ్యి మీద పెట్టుకుని పావు కప్పు పెసరపప్పుని వేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇక్కడ చూడండి, ఇలా మనం కలుపుతూ ఉంటే కాసేపటికి ఇలా కలర్ మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా వీటిని ఒక కుక్కర్లోకి తీసుకుందాం. దీనిలోకే 1/4 కప్పు బియ్యం కూడా తీసుకుంటున్నానండి. ఇవి రెండు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తెచ్చుకుంటున్నాను. ఈ బియ్యం పప్పు కలిపి 1 కప్పు తీసుకున్నాను కదండి, దానికి ఇప్పుడు 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. ఈ పప్పు బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరలా కడాయిని పొయ్యి మీద పెట్టుకుని మనం బియ్యం పెసరపప్పు కలిపి 1 కప్పు తీసుకున్నాం కదండి, దానికి అదే కప్పుతో 1 కప్పు బెల్లం, అలాగే పావు కప్పు పంచదారను కూడా తీసుకుంటున్నానండి. మీరు కాస్త స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక ఇంకొక పావు కప్పు పంచదారని వేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు ఇంకా పావు కప్పు వాటర్ని కూడా వేస్తున్నాను. అదంతా కూడా ముందుగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం పంచదార కూడా కరిగిన తరువాత 2-3 నిమిషాల పాటు అలాగే మరిగించుకున్నారంటే బెల్లం అనేది కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రైస్ చక్కగా పొడి పొడిగా ఉడికిందండి. దీనిలోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకుందాం. దీన్ని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పాకమంతా కూడా రైసుకు పట్టేలాగా ఉడికించుకుందాం. అది ఉడికేలోపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుని కాస్త కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. దాంతో పాటుగానే 10 నుండి 15 వరకు జీడిపప్పులను కూడా వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు కొబ్బరి ముక్కలు లో ఫ్లేమ్లోనే చక్కగా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లు కూడా వేస్తున్నాను. అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ రైసును చూసినట్లయితే బెల్లం పాకం అంతా కూడా రైసు పట్టి బాగా దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు ఇంకా మనం నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. వీటితో పాటే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. అవన్నీ కూడా ఒకసారి కలుపుకుంటే మనకి చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. మీరు కనుక నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీకు ఈ ప్రసాదం రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.